ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. థైరాయిడ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాంటెక్స్ట్లో డైరీ అండ్ మీట్ ప్రోటీన్ వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? థైరాయిడ్, యాజ్ ఐ టోల్ యూ, ఈజ్ ఎ వైటమిన్ డెఫిషియన్సీ బేస్డ్ డిజార్డర్. కాబట్టి వైటమిన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొత్తిమీరని ఎంత ఎక్కువగా వాడితే వాళ్ళకి అంత. నాకు ఆటో ఇమ్యూనిటీ ఉందేమో అని పేషెంట్ ఎలా తెలుసుకోవాలి? మీరు ఎప్పుడైతే కాజ్లో యానిమల్ బేస్డ్ డయట్స్ని మీరు అంగీకరిస్తారా, ఆమోదిస్తారా? నేను ఒక రెడ్ మీట్ ఎక్కువగా తినడాన్ని కొన్ని ఫుడ్స్ నాకు పడదు అని నాకు తెలియదు, కానీ నాకు పడట్లేదు కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ లోపల వస్తుంది అంటారు. అది వాస్తవమా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఫుడ్ ఇంటాలరెన్స్ డెఫినెట్లీ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఉదాహరణకి గ్లూటెన్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదం. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తినమంటున్నారు. గ్లూటెన్ నిజంగా హానికరమా? తప్పకుండా చాలా హానికరమైనది గ్లూటెన్. కానీ వీటిలో ఉంటుంది కదా మ్యామ్, అన్ని ఫుడ్స్ లో దాదాపుగా. వీట్ ఈజ్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ స్వప్న. కొద్ది కాలం అంటే కొన్ని సెంచరీస్ బ్యాక్ తీసుకుంటే వీట్ అనేది 6 ఫీట్ పొడుగున్నటువంటి చెట్టు. అది ఇప్పుడు ఎంత ఉంది? అది భూమికి దగ్గరకు వచ్చేసింది. ఎన్నోసార్లు అది జెనెటికల్గా మాడిఫై అవ్వడం మూలాన దానిలో గ్లూటెన్ కంటెంట్ పెరుగుతూ వచ్చింది. కేవలం దలియా అంటే రవ్వ కింద మాత్రమే వాడుకునే గోధుమల్ని మెల్లగా పిండిలాగాను, పిండి దగ్గర నుంచి ఇంకా ఫైన్ పిండిగాను, అక్కడి నుంచి కేకులని అదని ఇదని 2 వేలతో తుంచుతాం, 3 వేలతో తుంచుతాం అని అంత మెత్తగా తీసుకొచ్చేసారు దాన్ని. దానిలో గ్లూటెన్ కంటెంట్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ హార్మ్. సో చపాతీలు లేకపోతే వీట్ ఫ్లార్ తినాలనుకునే వాళ్ళు ఏజ్ ఓల్డ్ బ్రీడ్స్, చాలా ఓల్డ్ బ్రీడ్స్ ఏవైతే 200 ఇయర్స్ బ్యాక్వి 300 ఇయర్స్ బ్యాక్వి బ్రీడ్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకుని తినాలి. లేదా ఈ ఉన్న వీట్ ఫ్లార్కి రకరకాలైనటువంటి పదార్థాలని ఒక ఫిక్స్డ్ రేషియోలో యాడ్ చేసుకుని దాని క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని అయినా తినాలి. ఈ థైరాయిడ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాంటెక్స్ట్లో డైరీ అండ్ మీట్ ప్రోటీన్ వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? థైరాయిడ్, యాజ్ ఐ టోల్ యూ, ఈజ్ ఎ వైటమిన్ డెఫిషియన్సీ బేస్డ్ డిజార్డర్. అవును. కాబట్టి వైటమిన్ డి, ఇప్పుడు T4 to T3 కన్వర్షన్ అనేది లివర్లో చాలా ప్రధానంగా జరుగుతుంది. సో లివర్లో ఫ్యాట్ ఉండి ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, అక్కడ కన్వర్షన్ కొద్దిగా కష్టమవుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, లివర్లో ఏదైతే కన్వర్షన్ అవ్వాలో T3 to T4 అది జరగదు. సో TSH వాల్యూస్ మనకి ఎక్కువగా జరుగుతుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ విటమిన్ డి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. నెక్స్ట్ మీ B12, నెక్స్ట్ ఐరన్, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తాయి. సో విటమిన్ మేము ఎలాగ ట్రీట్ చేస్తాం, ఎలా రివర్స్ చేస్తాం థైరాయిడ్ ఇష్యూస్ని, ఈ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ అడ్రస్ చేసుకుంటూ వచ్చేస్తాం. మైనర్ విటమిన్ లీస్ట్ క్వాంటిటీలో కూడా దాన్ని అడ్రస్ చేసుకుంటూ వస్తాం. అట్ ద సేమ్ టైం ఫాస్టింగ్లో ఇన్సులిన్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఇన్సులిన్ ఎంత ఉంది, ఆ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఫుడ్స్ విచ్ విల్ యాక్టివేట్ ద థైరాయిడ్. థైరాయిడ్ యాక్టివేషన్ కోసం బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధనియాలు థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనికొస్తాయి. సో ధనియాల్ని దంచి వాటిని నీళ్ళలో నానబెట్టి మరగబెట్టి తాగడం, లేదా ధనియాల పొడిని బాగా ఎక్కువగా వాడుకోవడము. అలాగే పచ్చి కొత్తిమీరని సాలెడ్ రూపంలో, కూరల్లో, అన్నిట్లో, పచ్చడిగా అన్నిట్లో కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొత్తిమీరని ఎంత ఎక్కువగా వాడితే వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది వాళ్ళ థైరాయిడ్. అంటే ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు డిజార్టనింగ్ అనిపిస్తుంది అంటే, ఎంత తింటే నిజంగా అంత డిఫరెన్స్ వస్తుందో అనిపిస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్లో ఎంతకాలం పాటు ఇది రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేయడం వల్ల? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఒక బుక్ తెచ్చుకుంటారు స్వప్న. నన్ను ఏం అడుగుతారంటే, మేడం ఇప్పుడు చెప్పేయండి రేపటి నుంచి ఏమేమి మానేసేయాలి, ఏమేమి తినేసేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఒక కండిషన్ మనకు వచ్చింది అంటే ఒక ఆహార పదార్థం మూలాన రాదు, ఒక ఇంగ్రీడియంట్ మూలాన రాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి థైరాయిడ్ చాలా రోజులు ఇగ్నోర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఫంక్షన్ ఈజ్ కంట్రోలింగ్ బ్లడ్ ప్రెషర్, కంట్రోలింగ్ హార్ట్ బీట్. ఎప్పుడైతే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో బీపీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇండైజెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు థైరాయిడ్ని కంట్రోల్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, విటమిన్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ని ఇంక్రీజ్ చేయాలి. ఇది కూడా వినడానికి నార్మల్గానే ఉంది, కానీ ప్రతి ఒక్క మనిషికి లెవెల్స్ వేరుగా ఉంటాయి. సో నాకు విటమిన్ డి 20 ఉంటే ఇంకొకరికి 25 ఉంటే ఇంకొకరికి 5 ఉంటుంది.
సో వీటన్నిటినీ డిఫరెంట్గా వాటిని పైకి తీసుకొచ్చి ఒక లెవెల్కి తీసుకొచ్చిన రోజున టీఎస్హెచ్ పడడం స్టార్ట్ అవుతుంది. నా ప్రాక్టీస్లో 6 monthsలో టీఎస్హెచ్ అన్కంట్రోల్డ్గా ఉన్న టీఎస్హెచ్ 1.5కి కూడా పడిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. మెడిసిన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఈ మెడిసిన్ డోసేజ్ అనేది కూడా చాలా ట్రిక్కీ. ఎందుకంటే థైరాయిడ్ అంటే చాలామంది ఓన్లీ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాల్డ్ హషిమోటో థైరాయిడైటిస్ అని ఉంటుంది. అది వేరు, ఇది వేరు. ఫస్ట్ హషిమోటో అయిన తర్వాత దట్ మైట్ లీడ్ టు హైపోథైరాయిడిజం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాంటీథైరాయిడ్, టీపీఓ యాంటీబాడీస్ అని 2 టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్ట్ చేస్తే మనది ఆటో ఇమ్యూనిటీ మూలాన వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా, నార్మల్గా వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా అన్నది తెలిసిపోతుంది. అయితే మెడికల్ ప్రొఫెషన్లో వచ్చినప్పటికి ఏమవుతుందంటే రెండింటికి ఒకటే మెడిసిన్ ఇస్తారు, లెవోథైరాక్సిన్. రెండింటికి ఒకటే మెడిసిన్ ఇస్తారు, లెవోథైరాక్సిన్. కానీ ఫస్ట్ కేసులో హాషిమోటోస్లో విపరీతమైన ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది, సెకండ్ కేసులో ఆటో ఇమ్యూనిటీ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తున్నాం రెండిట్లో, కానీ ఆటో ఇమ్యూనిటీని అడ్రస్ చేయట్లేదు. అండ్ ఆటో ఇమ్యూనిటీ కంటిన్యూ అవుతే దానివల్ల ఎలా తెలుసుకోవాలి, పేషెంట్ ఎలా తెలుసుకోవాలి నాకు ఆటో ఇమ్యూనిటీ ఉందేమో అని పేషెంట్ ఎలా తెలుసుకోవాలి? మీరు ఎప్పుడైతే సపోజ్ ఒక పేషెంట్ 100 mcg వేసుకుంటున్నారు మెడికేషన్, 100 mcg వేసుకొని వెళ్ళి టీఎస్హెచ్ చెక్ చేసుకుంటే 0.1, 0.2 లేకపోతే 0.3 ఎలా ఉంటుంది. నాకు చాలా తగ్గింది కదండి, కొంచెం తగ్గించండి అంటే అది డాక్టర్ గారు అసలు ఫస్ట్ తగ్గించడానికి ఒప్పుకోరు. ఒకవేళ తగ్గించిన వెంటనే అది 5-6 కనిపిస్తుంది. ఓహో, తగ్గించిన వెంటనే 5-6 కనిపిస్తుంది అని డాక్టర్ విల్ టెల్ యూ. నేను చెప్పినాను కదా అది అలానే ఉంటుంది అని, యూ టేక్ దిస్ మెడికేషన్ అని చెప్తారు. అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆటో ఇమ్యూనిటీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆహారం ద్వారా ఆటో ఇమ్యూనిటీని బ్రహ్మాండంగా అడ్రస్ చేయొచ్చు. విదిన్ 3 to 4 months అడ్రస్ చేయొచ్చు. విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ని ఒక 6 నెలల లోపల అడ్రస్ చేయొచ్చు. ఆటో ఇమ్యూనిటీ మనం హాషిమోటోస్ని రివర్స్ చేసి హైపోథైరాయిడిజం రివర్సల్ వైపు మనం వెళ్ళొచ్చు. రివర్సల్ ఈజ్ అ జర్నీ స్వప్న, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోడక్ట్. జరగదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం పెంచుకున్న వాటిని నెక్స్ట్ డే రేపు పొద్దునకి తగ్గిపోతుందా, 1 monthలో తగ్గుతుందా, లేకపోతే వారమైంది ఇంకా తగ్గలేదే, ఇలాంటిది జరగదు. అండ్ ఒక్క డైట్ చేంజ్ మూలాన్ని కూడా రాదు. అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే తెలియక, అంటే ఆశ కదా తగ్గుతుందేమోనని దాన్ని విపరీతంగా ఫాలో అయిపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మజ్జిగ, ఐబిఎస్ ఉన్న వాళ్ళు చాలామంది కొద్దిగా మజ్జిగ టాలరేట్ అవుతుంది, వాళ్ళకి కడుపులో కొంచెం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే పనిగా పొద్దున మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి మజ్జిగ లేదా అవుతారు, దెన్ ఇస్ న్యూ కండిషన్ ఫార్మ్. అందులో ఓన్లీ లాక్టోబాసిల్లస్ మాత్రమే ఉంటుంది. ఇట్ మైట్ లీడ్ టు స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనే కొత్త కండిషన్కి. ఓవర్ గ్రోత్ వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఓవర్కాల్ అండ్ ఈవెన్ థైరాయిడ్ విషయంలో కూడా అండర్ మెడికేషన్, ఓవర్ మెడికేషన్, ఇవి 2 చాలా డేంజరస్. అండ్ ఓవర్ మెడికేషన్ వేసుకున్న వాళ్ళకి ఎముకలు అరిగిపోతాయి, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే డాక్టర్స్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ డాక్టర్స్, ఇన్ మై ప్రాక్టీస్ నేను చూసి చెప్తాను, పేషెంట్స్కి చాలా మంచి వాల్యూ చూపించాలి అని అవసరానికి మించి డోసేజ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఐ నో సో మెనీ పేషెంట్స్ HbA1c 5.8, 6 చూపించడానికి 6 మెడికల్లో 5 మెడిసిన్స్ పెట్టేస్తారు. అలాగే థైరాయిడ్ కూడా అవసరానికి మించి డోసేజ్ 125 mcg, 100 mcg. ఎందుకు అంటే అది 1.5, 1 అని చూపించడం కోసం. దట్ ఈస్ నాట్ ద వే. కొద్దిగా డయటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా టీఎస్హెచ్ వాల్యూస్ పడుతూ వస్తాయి. 1 year to 1.5 year లోపల హైపోథైరాయిడిక్ పేషెంట్స్ కెన్ రివర్స్ దేర్ థైరాయిడిజం విత్ ప్రాపర్ డయట్ రెజీమ్. ఇట్ ఈస్ పాసిబుల్. నా ప్రాక్టీస్లో నేను చాలామందిని చూశాను, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి దాని సమగ్రమైన అవగాహన చాలా ఇంపార్టెంట్. కాజ్లో ఏమేమి ఉన్నాయి, ఎఫెక్ట్లో ఏమేమి ఉన్నాయి, దీన్ని నేను ఎలాగా మేనేజ్ చేయగలను. కాజ్లో యానిమల్ బేస్డ్ డయట్స్ని మీరు అంగీకరిస్తారా, ఆమోదిస్తారా? నేను ఒక రెడ్ మీట్ ఎక్కువగా తినడాన్ని తప్ప మా పేషెంట్స్కి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మేము నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడతాం. చికెన్ బ్రెస్ట్ పెడతాను, స్కిన్లెస్ చికెన్ పెడతాము, బోన్ సూప్ పెడతాము, అలాగే ఎగ్స్ పెడతాము ఎవ్రీడే. తర్వాత ఫిష్, ఎస్పెషలీ కొన్ని కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ ఫిష్, అయితే కొవ్వు జాస్తిగా ఉన్నటువంటి ఫిష్ లైక్ సాల్మన్, ట్యూనా, మ్యాకరల్, ఇలాంటి ఫిషెస్ కంపల్సరీగా పెడతాం. వారంలో 2 సార్లు పెడతాం. ఓకే, మీ రిలీజియస్ బిలీఫ్స్ కారణంగా ఎవరైనా వెజిటేరియన్స్ అయితే వి రెస్పెక్ట్ దేర్ సెంటిమెంట్, దానికి అనుగుణంగా
వెజిటేరియన్ ఆల్టర్నేటివ్స్ పెట్టి ఖచ్చితంగా వెజిటేరియన్ డైట్ పెడతాం. ఇఫ్ సంబడి ఈజ్ ఎ జైన్ డైట్ పెడతాం. ఇఫ్ సంబడి ఈజ్ ఎ వీగన్ డైట్ పెడతాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆత్మారాముడు హ్యాపీగా ఉండాలి. అంతే కదా మేడం. దట్స్ హౌ ఇట్ ఈస్. మేము నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే అది ఏదో కొంచెం తినకపోతే లైఫ్ అంతా మిజరబుల్గా అనిపిస్తుంది. ఉన్నట్టు అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి అంతే. అలాగే పెరుగు అలవాటు ఉన్న వాళ్ళకి పెరుగు చాలా ఇష్టం, పెరుగు లేకుండా ఉండలేరు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకి చాలా యూస్ఫుల్. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం వేరియస్ కండిషన్స్కి స్పెసిఫిక్గా. ఇట్ వాజ్ వెరీ 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 ఇంటరాక్టివ్, ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ చాట్. Thank you. సో మచ్. నమస్కారం. Thank you. నమస్తే.